పీకి లెక్క తీసి పారేస్తావు. తను నీకు చెల్లి లాంటిదే. చీటికి మాటికి ఎందుకు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు. మంచి కలిసి ఉండొచ్చు కదా. ఆ మాట నాకు కాదు, దానికి చెప్పు. వదినే నీకంటే పెద్దది. ఓ మాట అంటే పడితే ఏందే నీ కిరీటం ఏమన్నా కింద పడిపోతుందా? ఏం జరిగిందో తెలియకుండా చిన్న పెద్ద అనుకుంటే ఏమేమో మాట్లాడుతున్నావు. ఏం జరిగిందో చెప్పమ్మా. నువ్వు పొద్దుగాల బట్టలు విండినావు కదా. పిండినా అయితే ఏందే? అవి మనే కాదు, ఆళ్ళయి. ఆమె కావాలనే బకెట్లకి బట్టలు మార్చింది. లక్ష్మి, దేవి చెప్పింది నేనేనా? అవును, నేనే చేసిన. పొద్దుగాల అది నా ముగ్గులో నీళ్ళు పోసింది, అందుకే బకెట్లోకి వెళ్ళి బట్టలు మార్చిన. అట్లా చేయడం తప్పు కాదే లక్ష్మి. అల్ల తప్పేమున్నదన్న, నేను పరాయిల బట్టలు వినిన్నా నా అన్నయ్యను నా వదినయ్యే కదా. అంటే ఆలయ్యలే బట్టలు ఉతుకుతావు కానీ నాదికి ఎప్పుడు మాట్లాడు. నువ్వు ఎప్పుడు గింతే. అరే శంకర్, వదిలే చేసిన దానికి నన్ను క్షమించరా. అయ్యో అన్న, నువ్వు నన్ను క్షమించమని ఉడిందే. నీకు నన్ను కొట్టే హక్కు ఉన్నది, తిట్టే హక్కు ఉన్నది. అది కాదురా, మన మధ్యన గొడవలు రావద్దని నేను అట్లా చెప్పిన.